ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈసారి కూడా బంగారం పాలనలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయండి. ముందుగా భోగి పండుగ రోజున మన మత్స్యకారుల కోసం పుట్లు పోటీ పెడుతున్నామండి. తెలుసు కదా గతంలో ఈ పోటీలు పెట్టడం వల్ల మన ఊరికి ఎంత మంచి పేరు వచ్చిందో. సంక్రాంతి అంటే ముగ్గుల పోటీ లేకుండా ఉంటుందా? మన మహిళల కోసం సంక్రాంతి రోజునే ముగ్గుల పోటీలు పెడుతున్నాం. అలాగే గాజుల పోటీ కూడా ఉంది. అలాగే చదువుకునే పిల్లల కోసం క్విజ్ పోటీ కూడా పెడుతున్నామండి. అలాగే కూర్చొని ఆడుకోవడానికి క్యారం బోర్డు పోటీలు, తెలివైన వాళ్ళకి చెస్ పోటీలు, అలాగే ఎంత తిన్నా అరిగిపోతుంది చూడండి వాళ్ళ కోసం అయితే తిండ్ల పోటీలు కూడా ఉన్నాయండి. అంతా ఓకే గానీ తమ్ముడు మన చిన్నపిల్లకి గేమ్స్ లేవా? ఓరి అమ్మా, వాళ్ళకి లేకపోతే ఎలాగరా? వాళ్ళకి లేకపోతే నిన్ను నన్ను కలుపుతూ అంటారు. వాళ్ళ కోసం 2-3 గేమ్స్ పెడుతూ, అలాగే కనుమ రోజు సాయంత్రం 6 గంటలకి డాన్స్ కాంపిటీషన్ కూడా వాళ్ళ కోసమే. 15 సంవత్సరాల లోపు ఎవరన్నా డాన్స్ వేయచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటి చెప్పనా? భోగి, సంక్రాంతి, కనుమ కాకుండా ఇంకో 2 రోజులు మన ఊర్లోని శ్రీ 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 వల్లభేశ్వర తీర్థ మహోత్సవం సందర్భంగా 2 రోజుల పండగే. దీంతో భాగంగా 17 నైట్ డాన్స్ ప్రోగ్రామ్ లో, అలాగే 18 మార్నింగ్ సముద్ర స్నానాలు, అలాగే అంగరంగ వైభవంగా పండగ జరుగుతుంది. తప్పకుండా మీరు రండి ఈసారి పండగకి.